అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడు వచ్చిన మరొక బ్రేకింగ్ అప్డేట్ అయితే గనుక తెలుసుకుందాం. వెల్కమ్ టు ఆర్కే మీడియా. ఇంక వివరాల్లోకి వెళ్దాం. అంగన్వాడీల జీతాల పెంపుపై ఇప్పుడే మంత్రి బొత్స అయితే ప్రకటన చేశారు. దానికి సంబంధించిన వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే నేను చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు. అలాగే దయచేసి వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. అంగన్వాడీల జీతాల కోసం మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు. వివరాలు చూస్తే మేము అలా అనలేదు. అంగన్వాడీల జీతాలపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు. ఏపీలో అంగన్వాడీ వర్కర్స్ ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. తమ సమస్యలు అయితే పరిష్కరించాలంటూ 18 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే మంత్రి బొత్స దీనిపై స్పందించారు. అంగన్వాడీలకు సంబంధించి ఇప్పటికే 10 డిమాండ్లు నెరవేర్చామని స్పష్టం చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ జీతాలైతే కనుక పెంచుతామని తాము చెప్పలేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు 1000 రూపాయలు పెంచుతామని చెప్పామని, మొదటి ఏడాదిలోనే అంగన్వాడీకి సంబంధించి జీతాలను 11,000 చేశామని తెలిపారు. మరికొన్ని నెలల్లో ఎన్నికలు వస్తున్నందున అర్థం చేసుకోవాలని సూచించారు. వైసీపీ ఇచ్చిన హామీలపై టీడీపీ నేతల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పారు. ఇక డిఎస్సి నోటిఫికేషన్పై చర్చలు జరుగుతున్నాయని 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెప్పారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీలోనైనా మార్పులు చేర్పులు సహజమని మంత్రి బొత్స అయితే పేర్కొన్నారు. సో ప్రస్తుతం అంగన్వాడీ జీతాలు అయితే కనుక పెంచుతున్నట్లుగా ఏమైతే కనుక ప్రకటన చేయలేదు. మేము కేవలం 1000 రూపాయలే పెంచుతామని గతంలో చెప్పడం జరిగింది. అలాగే 1000 రూపాయలు మాత్రమే పెంచాము. అలాగే 10 డిమాండ్లు ఇప్పటిదాకా నెరవేర్చాము. అంగన్వాడీలకు సంబంధించి 10 డిమాండ్లు నెరవేర్చామని అయితే మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరి అంగన్వాడీకి సంబంధించి ఎలా స్పందిస్తారనేది అయితే చూడాల్సి ఉంది.